सर सर पोजिशन సో ఏదైనా కొత్త నెంబర్ మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన కౌంట్ వస్తుంది సార్. ఓల్డ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుని న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 3435 మహిళలు ఇది శక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు SOS కాల్ కట్టేసి మనకి డైరెక్ట్లీ కంట్రోల్ రూమ్కి డీటెయిల్స్ వస్తున్నాయి. దాని మీద మనం త్వరగానే యాక్షన్ తీసుకుంటున్నాము. ఇంకా టోటల్ 5 శక్తి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే వాళ్ళు మొత్తం మెయిన్ టార్గెట్ టైమ్స్కి ఏరియాస్లో తిరుగుతారు, ఎస్పెషలీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ మహిళలతో గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడతారు. ఇటువంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసుకుంటున్నారు, ఎనీ హెరాస్మెంట్, ఎనీ ఈవ్ టీజింగ్, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఎస్పీ అనకాపల్లి. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫర్ దాట్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్, DSP ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాసరావు గారు ఫర్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ 498A డొమెస్టిక్ హెరాస్మెంట్ కేసెస్కి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్. దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్, అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మనం మహిళా పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసుకుంటున్నాము. అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్, విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతాము. ఇది డేటా చూసుకుంటే 2024లో టోటల్ 667 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. అందులో 2064 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్గానే 547 కపుల్స్కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్. ఇంకా 2025లో ఇంకా మనం అన్ని కేసెస్ విదౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము. ఇప్పుడు వరకు 227 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. ఇందులో 837 కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలర్స్. ఇందులో 172 కపుల్స్కి రికన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్పెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్లో రెగ్యులర్గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అంత బాగానే ఉందా లేదా, ఉమెన్తో మాట్లాడమని చెప్తున్నాము. దాని మీద కూడా మనం కంప్లైన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాము, లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.